సత్యదేవ్ ఎంత పొటెన్షియల్ ఆర్టిస్టో తెలుసు సార్. అంటే సత్యదేవ్‌తో కానీ, ఆనంది కానీ వీళ్ళంతా ఒక ప్రూవెన్ ఆర్టిస్ట్‌లు. అవును. వీళ్ళు ఆ క్యారెక్టర్స్‌లో ఎమర్జ్ అయినప్పుడు కానీ, ఆ క్యారెక్టర్స్ తాలూకు ఎమోషన్స్‌ని పెర్ఫార్మన్స్ చేస్తున్నప్పుడు గాని, వాట్ యూ ఫీల్ సార్? మాకైతే ఒక బెస్ట్ కాస్టింగ్ అనిపిస్తుంది. సత్యదేవ్ గారిలో ఒక సహజమైన తీవ్రత ఉంటుందండి యాక్చువల్‌గా. ఇఫ్ యూ సీ హిస్ ఐస్ అన్నమాట దెన్ వి కెన్ బిలీవ్ దట్ ఆయన ఈస్ ఎ వెరీ పొటెన్షియల్ అంతా ద ఫైర్ వితిన్ హిమ్ వి కెన్ రియల్లీ సీ ఇట్ యాక్చువల్లీ. నాట్ యాస్ ఎ పెర్ఫార్మర్ తను ఒక వ్యక్తిగా గూడా ఉంటది. సో, ఇది కాస్టింగ్ చేస్తున్నప్పుడు మనం రెగ్యులర్ పీపుల్‌నే కాకుండా వి కాస్ట్ దేర్ సోల్స్ ఆల్సో అన్నమాట. ఇది పర్ఫెక్ట్‌గా సూట్ అవుతారు. అదే విధంగా గంగ క్యారెక్టర్ ప్లే చేసిన ఆనంది గారన్నమాట. ఆమె చాలా ధైర్యవంతురాలు. ఓకే. చాలా ఇన్నోసెన్స్ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఒక ఒక పర్వతానికి ఉన్నంత స్ట్రెంగ్త్ ఉంటది. ఆమె బయట చూసినా కూడా అలాగే ఉంటది. చాలా ఇన్నోసెంట్‌గా ఉంటారు. బట్ ఇఫ్ సంథింగ్ ఈస్ దేర్ అండ్ షీ కెన్ రియల్లీ స్టాండ్ టాల్ చాలా గట్టిగా నిలబడగలిగిన థింగ్. అలాగే ఒక గంగ నదిలాగా చాలా చక్కగా ప్రవహిస్తూ ఎళ్ళే బయట చూసినా అలా ఉంటారు. తను చాలా ఈ క్యారెక్టర్‌కి చాలా పర్ఫెక్ట్‌గా ఉంటదనిపించిందండి. సో, ఈ కథ రాస్తున్నప్పుడే కూడా దెన్ వి హావ్ డిసైడెడ్ ఇది సత్యదేవ్ గారును అప్పుడు ఆనంది గారిది ఆహ్, ఒక తమిళ్ సినిమా ఒకటి చూసామండి బేసికల్‌గా. మై అసోసియేట్ గురువు అని ఒకాయన చేశారనమాట. సో, అది చూసిన తర్వాత ఆ సినిమా చాలా బాగా నచ్చింది నాకు బేసికల్‌గా. అది జరుగుతున్నప్పుడే వి అప్రోచ్డ్ హర్ అండ్ దీన్ని చేద్దామని చేసామండి.